ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కి చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. అశేష విశ్వఖచిత భవద్వపురనుస్మృతి యేషాం భవరుజామేకం భేషజంతే సుఖాసినః. ఎవరికైతే విశ్వస్వరూపముతో పరిపూర్ణమైన మీ చిత్ స్వరూపం యొక్క చిరస్మరణ అనగా ఎల్లవేళలా స్మరించటం అనే ఔషధము లభిస్తుందో వారు ఈ సాంసారిక రోగాలు, బాధల నుండి విముక్తి పొంది సదా సుఖిస్తారు. సీతాతపత్రం యస్యేందు స్వప్రభా పరిపూరితః చామరం స్వర్ధునీశ్రోతః స ఏకః పరమేశ్వరః. ఎవరికైతే మీ చిత్ప్రకాశముతో పరిపూర్ణమైన ఇంద్రుడు అనగా ప్రమేయ ప్రచండరూప చంద్రుడు గొడుగుగా ఉంటాడో, గంగా ప్రవాహము అనగా మధ్యనాడీ రూపంలో సంచరించే శక్తిరూప గంగ చామరముగా అనగా విసనకర్రగా ఉంటుందో ఆయనే పరమేశ్వరుడు. అట్టి మహేశ్వర పరమశివునకు నమస్కారము. ప్రకాశం శీతలామేకం శుద్ధాం శశికళామివ దృశం వితరమే నాథ కామప్యమృతవాహినీం. హే ప్రభు, శుక్లపక్ష చంద్రుని కళలాంటి చల్లని నిర్మల ప్రకాశముతో అమృతముతో కూడిన మీ అపూర్వ దృష్టిని నాపై కనీసము ఒక్కసారైనా ప్రసరించండి. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.